అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి। మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది। జ్యోతిష్యం ప్రకారం కొన్ని నెలల్లో జన్మించిన వారికి సంపదను ఆకర్షించే మంచి లక్షణాలు ఉంటాయని చెప్పబడింది। అయితే కొన్ని నెలల్లో జన్మించిన వారికి సంపదను సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఆ నెలలేంటో ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు తెలుసుకుందాం। ఈ నెలలో పుట్టిన వారు క్రమశిక్షణతో కూడినటువంటి గణనీయమైన లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తారు। ఈ నెలలో పుట్టిన వారి లక్షణాలు: స్వతంత్ర స్వభావం, క్రమశిక్షణ, గట్టి సంకల్పం, శ్రద్ధగా పనిచేసే వ్యక్తిత్వం। ఈ లక్షణాలు జనవరి నెలలో పుట్టిన వారికి ఉంటాయి। ఉద్యోగపరంగా చూసినట్లయితే మేనేజ్మెంట్, గవర్నమెంట్ జాబ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్ వంటి రంగాలలో వీరు స్థిరపడతారు। వ్యాపార పరంగా చూసినట్లయితే ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ స్టార్టప్ల వంటి రంగాలలో వీరు రాణిస్తారు। ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం। క్రియేటివ్ మైండ్, కొత్త ఆలోచనలు, ధైర్యం, కొంత తత్వవేత్తల స్వభావం వీరికి కలిగి ఉంటుంది। ఉద్యోగపరంగా చూసినట్లయితే వీరు సైన్స్, ఆర్ట్స్, రీసెర్చ్, ఐటీ, మీడియా, కౌన్సిలింగ్ వంటి రంగాలలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। వ్యాపార పరంగా చూసినట్లయితే ఫిబ్రవరి నెలలో పుట్టినవారు డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, క్రియేటివ్ డిజైన్, ఆరోగ్య సంబంధ వ్యాపారాలు వీరికి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। తదుపరి నెల మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు: ఉదారమైన మనస్సు, భవిష్యత్తును అంచనా వేసే శక్తి, భావోద్వేగాలు ఎక్కువగా కలిగి ఉంటారు। వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు మ్యూజిక్, ఫిల్మ్ ఇండస్ట్రీ, సోషల్ వర్క్, మెడికల్ ఫీల్డ్, లెక్చరర్ వంటి రంగాలలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। వ్యాపార పరంగా చూసినట్లయితే మార్చి నెలలో పుట్టినవారు ఫ్యాషన్, ఫుడ్ బిజినెస్, ఎడ్యుకేషన్, ట్రావెల్ బిజినెస్లు వీరికి బాగా కలిసి వస్తాయి। తదుపరి నెల ఏప్రిల్ నెలలో పుట్టిన వారిపై మేషరాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది। ఈ నెలలో పుట్టిన వారు సాహసోపేత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు। వ్యాపార వృద్ధి, పెట్టుబడుల ద్వారా సంపదను పెంచే అవకాశం ఎక్కువ। ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు, సాహసం, న్యాయబద్ధమైన తీర్పులు వీరు తీసుకుంటారు। వీరికి ఉద్యోగపరంగా చూసినట్లయితే ఏప్రిల్ నెలలో పుట్టినవారు ఆర్మీ, పోలీస్, లాయర్, సాంకేతిక నిపుణులు, బ్యాంకింగ్ వంటి రంగాల్లో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరు రియల్ ఎస్టేట్, ఫిట్నెస్, ఫ్రాంచైజీ వ్యాపారాలు, ఆటోమొబైల్ బిజినెస్ల వంటి వ్యాపారాలలో స్థిరపడే అవకాశాలు ఎక్కువ। తరువాతి నెల మే నెలలో పుట్టిన వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు బలమైన అభిప్రాయాలు, ఆర్థిక వ్యవహారాలలో నైపుణ్యం, స్థిరమైన ఆలోచన కలిగిన వారుగా ఉంటారు। ఉద్యోగపరంగా చూస్తే వీరు ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, గవర్నమెంట్ సర్వీసెస్ వంటి రంగాలలో స్థిరపడతారు। వ్యాపార పరంగా చూసినట్లయితే వీరు హోటల్ బిజినెస్, స్టాక్ మార్కెట్, ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ వ్యాపారాలలో వీరు రాణిస్తారు। తరువాతి నెల జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు: వీరు తెలివైన వారు, ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు। వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే జూన్ నెలలో పుట్టినవారు జర్నలిజం, టెలివిజన్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాలలో వీరు స్థిరపడతారు। వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరు బుక్స్, మెడికల్ షాప్స్, టూరిజం, అడ్వర్టైజింగ్ బిజినెస్ వంటి రంగాలలో రాణిస్తారు। తదుపరి నెల జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు: వీరు తెలివైన ఆలోచనలతో, పొదుపు అలవాటుతో డబ్బును బాగా పెంచుకుంటారు। వీరు భావోద్వేగపరులు, కుటుంబాన్ని ప్రేమించేవారు, కొంత సున్నిత స్వభావం కలిగిన వారుగా ఉంటారు। ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు టీచింగ్, డాక్టర్, ఫైనాన్స్, మేనేజర్, ఫిల్మ్ ఇండస్ట్రీ, సైకాలజీ వంటి రంగాలలో స్థిరపడతారు। వీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే హాస్పిటాలిటీ, రెస్టారెంట్, క్లాతింగ్, ఇంటీరియర్ డిజైన్ వంటి రంగాలలో రాణిస్తారు। తదుపరి నెల ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు సహజమైన నాయకులు, అధిక ధైర్యం కలిగిన వారుగా ఉంటారు। వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే పాలిటిక్స్, సినీ రంగం, మిలిటరీ, కార్పొరేట్ కంపెనీ మరియు స్పోర్ట్స్ వంటి రంగాలలో వీరు స్థిరపడతారు।
వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరు నిర్మాణ రంగం, బ్రాండింగ్, హోటల్ బిజినెస్, జెమ్స్ మరియు జ్యువెలరీ వంటి రంగాలలో స్థిరపడతారు. తర్వాతి నెల సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు చూసుకున్నట్లయితే విశ్లేషణాత్మకమైన ఆలోచన, క్రమశిక్షణ, ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అకౌంటింగ్, మెడిసిన్, లాయర్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ వంటి రంగాలలో స్థిరపడతారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరు హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యాపార రంగాలలో రాణిస్తారు. అక్టోబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు చూసుకున్నట్లయితే సమతుల్యత, స్నేహపూర్వక స్వభావం, క్రియేటివ్ మైండ్ కలిగిన వారుగా ఉంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు ఫ్యాషన్ డిజైనింగ్, మోటివేషనల్ స్పీకింగ్, మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీ వంటి రంగాలలో స్థిరపడతారు. వ్యాపార పరంగా చూస్తే వీరు సోషల్ మీడియా, మార్కెటింగ్, లగ్జరీ బ్రాండ్స్, ఫుడ్ మరియు బేవరేజెస్ వంటి రంగాలలో రాణిస్తారు. తదుపరి నెల నవంబర్ నెలలో పుట్టినవారు తెలివిగా ఆలోచించి వ్యూహాత్మకంగా డబ్బులు సంపాదిస్తారు. వీరు మిస్టీరియస్ నేచర్ని కలిగి ఉంటారు. సీక్రెటివ్గా వ్యవహరించేవారు, లోతుగా ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు రీసెర్చ్, డిటెక్టివ్, సైంటిస్ట్, సైకాలజీ, డాక్టర్ వంటి రంగాలలో స్థిరపడతారు. వ్యాపార పరంగా చూస్తే వీరు రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ వంటి రంగాలలో రాణిస్తారు. ఇక చివరి నెల డిసెంబర్ నెలలో పుట్టినవారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు కలలు కనేవారు, విజయాన్ని సాధించే లక్షణాలు, గంభీరమైన ఆలోచన కలిగిన వారుగా ఉంటారు. వీరి యొక్క ఉద్యోగపరంగా చూస్తే వీరు లాయర్, మోటివేషనల్ స్పీకర్, ప్రొఫెసర్, టెక్నికల్ ఎక్స్పర్ట్ వంటి రంగాలలో స్థిరపడతారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరు టెక్ స్టార్టప్లు, గేమింగ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ బిజినెస్ వంటి రంగాలలో రాణించే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి ధనవంతుడు కావడం అనేది ఆ వ్యక్తి పుట్టిన నెల మాత్రమే నిర్ణయించదు. ఇది సంపూర్ణంగా జ్యోతిష శాస్త్ర విశ్లేషణ మాత్రమే. నిజంగా ధనవంతులు కావడానికి కృషి, తెలివి, సరైన అవకాశాలు ఉపయోగించుకోవడం అనేది విజయానికి మెట్లు అవుతాయి. చూశారు కదండి, ఏ నెలలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో, వారి ఉద్యోగం, వ్యాపారం, వారు ఏ రంగాలలో స్థిరపడతారో అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇంకా మీరు ఏ నెలలో పుట్టారో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేషన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.